నన్ను చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, నువ్వు బండికి బీకామ్ వల్ల పానీపూరి అని పేరెందుకు పెట్టినావు? బీకామ్ చేసి హ్యాపీగా జాబ్ చేసుకోకుండా ఇట్లా రోడ్ల మీద బిజినెస్ ఎందుకు పెట్టుకున్నావు? నాకేమైనా తీట నా జాబ్ చేసుకోకుండా ఇట్లా చేయనికి 3 years యాక్సెంచర్ లో జాబ్ చేసిన, అక్కడ ఏదో సోది చెప్పి లే ఆఫ్స్ అని చెప్పి సంబంధం లేకుండా నేను పీకి పడేసి తర్వాత అవసరం కోసం ఫ్యామిలీ కోసం ఖాళీగా ఉండకుండా ర్యాపిడో కొట్టుకుంటా ఏదో ఒకటి టెలి పర్ఫార్మెన్స్ అని ఎగ్జామిటీ అని చెప్పి ఇష్టం లేకపోయినా కస్టమర్ కేర్ సర్వీస్ లో కాల్ సెంటర్ లాగా పనిచేసిన. ఇక కాల్ సెంటర్ అంటే మీకు తెలిసిందే కదా, యూఎస్ బేస్డ్ నైట్ షిఫ్ట్ లే ఉంటాయి మొత్తం. ఈ నైట్ షిఫ్ట్ వల్ల హెల్త్ మొత్తం ఖరాబ్ అయ్యే వరకు నాకు అర్థం కాలేదు మనకి ఈ జాబ్లు సెట్ కావని. అండ్ నేను ఈ బండి అయితే ఏదో జాబ్ పోయిందని చెప్పి ఏదో ఒకటి చేద్దామని చెప్పి అందరిలాగా జాబ్ ఇంట్రెస్ట్ లేదు, ఫుడ్ ఈజ్ మై ప్యాషన్ అని చెప్పి కథలు పడలేదు. నేనైతే నా చిన్నప్పటి నుంచి 6th క్లాస్ నుండి అయితే వర్క్ చేస్తున్నా. ఇంటర్ లో కాలేజ్ అయిపోయినాక రోడ్ల మీద పడి తిరగకుండా పార్ట్ టైం లా ఈ పానీపూరి బండి చేసుకుని ఆ ఫీజు కట్టుకుంటుండే. ఆ తర్వాత డిగ్రీకి వచ్చినాక నా ఫీజులు, బుక్స్, బట్టలు, ఫోను, బైక్ అని మస్తు కథలు పడ్డాయి. నా సొంత బండి పెట్టుకుని అన్ని కట్టుకుంటుండే, అన్ని నేనే తెచ్చుకుంటుండే. అందరు నన్ను బీకామ్ వల్ల పానీపూరి అని ఎందుకు పెట్టినామని అడుగుతుండే. ఎందుకంటే ఆ బీకామ్ చదవడానికి వచ్చిన ప్రతి రూపాయి ఈ బండి మీద నుండే సంపాదించిన కాబట్టి. నాకు డిగ్రీని ఇచ్చిన నా బండికి అదే డిగ్రీని పేరుగా బీకామ్ వల్ల పానీపూరి అని చెప్పి పెట్టుకున్నా.